ఏ క్షణమైనా నీరవ్ మోదీ భారత్కు అప్పగింత తుదిస్కు చేరుకుంది. గత నెల వినిపించిన వార్త ఇది. కానీ ఇప్పటి వరకు ఆ పని జరగలేదు. బ్యాంకులను నిలువునా ముంచి బ్రిటన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు దాదాపు ఫలించినా ఇప్పటి వరకు ఆ తతంగమే పూర్తి కాలేదు. ఈ వ్యవహారం భారత్ బ్రిటన్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. బ్రిటన్లో చట్టపరమైన లొసుగులతో ఆయన ఇప్పటికీ లండన్ జైల్లోనే ఉన్నారు. తమ దేశ న్యాయ వ్యవస్థను నీరవ్ మోదీ దుర్వినియోగం చేస్తున్నారని స్వయానా బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీరవ్ మోదీ ఈ పేరు వినని వారు ఉండకపోవచ్చు. భారత్లో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్కి పారిపోయిన వజ్రాల వ్యాపారి ఇతడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కలిసి నకిలీ గ్యారంటీలతో సుమారు 11,000 కోట్లకు పైగా భారీ ఆర్థిక మోసం చేసినట్టు నీరవ్ మోదీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి సరైన సెక్యూరిటీ రికార్డులు లేకుండా నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ జారీ చేయించుకుని విదేశీ శాఖల ద్వారా రుణాలు పొందారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులను కూడా నీరవ్ మోదీ మోసం చేశారు. ముంబైలోని పిఎన్బి బ్రాడీ హౌస్ శాఖలో ఒక కొత్త అధికారి బాధ్యతలు చేపట్టడం, నీరవ్ మోదీ ప్రతినిధులు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడింది. అయితే ఈ మోసం బయటపడక ముందే నీరవ్ మోదీ 2018 ప్రారంభంలో విదేశాలకు పారిపోయారు. నీరవ్ మోదీని అరెస్టు చేసేందుకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కాగా బ్రిటన్ చేరిన నీరవ్ మోదీ గడ్డం పెంచుకుని లండన్లోని ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తూ కొత్తగా మళ్లీ వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు. 2019లో ఇతన్ని అక్కడి మీడియా గుర్తించి బయటపెట్టింది. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లండన్ పోలీసులు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి నీరవ్ మోదీ లండన్ జైల్లో ఉన్నారు. నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన మానవ హక్కుల పేరుతో మానసిక స్థితిని నెపంగా చూపిస్తూ ఎగువ కోర్టులను ఆశ్రయించారు. బ్రిటన్ హైకోర్టు, యూరోప్ మానవ హక్కుల న్యాయస్థానంలో ఆయన అప్పీళ్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఇంత తతంగం జరిగినా భారత్కు నీరవ్ మోదీ అప్పగింత పూర్తి కాలేదు. ఇప్పటికీ తనను భారత్కు అప్పగించకుండా ఉండేందుకు అనేక న్యాయపరమైన మార్గాలను వెతుకుతూనే ఉన్నారు. పెట్టుకున్న బెయిల్ పిటిషన్తో పాటు మానవ హక్కుల పేరుతో చేసుకున్న అప్పీళ్లను బ్రిటన్ కోర్టులు పరిశీలించాయి. చివరికి అవేవీ ఆయనకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో నీరవ్ మోదీని భారత్కు అప్పగించడమే తరువాయి అని గత జూన్ నెలలో వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇప్పటికీ లండన్లోని జైల్లోనే ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. అసలు నీరవ్ మోదీ భారత్కు ఎందుకు తీసుకురాబడతారన్నది స్పష్టతకు రాలేదు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఓ బ్యాంకింగ్ కుంభకోణం కేసుగా కాకుండా భారత్ బ్రిటన్ సంబంధాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా మారింది. తాజాగా ప్రీతి పటేల్ వ్యాఖ్యలతో మళ్లీ ఈ అంశం తెరమీదికి వచ్చింది. నీరవ్ మోదీని భారత్కు అప్పగించడంలో జరుగుతున్న జాప్యంపై బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఇప్పటికీ బ్రిటన్లోనే ఉండటంపై తాను ఆశ్చర్యానికి గురయ్యాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బ్రిటన్లోని వ్యవస్థలు బాధ్యతాయుతంగా సక్రమంగా పనిచేసి ఉంటే ఆయన ఎప్పుడూ భారత్లో ఉండేవారని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీని అప్పగించడంలో బ్రిటన్ విఫలం కావడంపై భారత అధికారులు తీవ్ర ఆగ్రహంతో నిరాశతో ఉన్నారని ఆమె తెలిపారు. బ్రిటన్ న్యాయ వ్యవస్థలోని అప్పీళ్ల ప్రక్రియను నీరవ్ మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బ్రిటన్ న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియలు పూర్తయిన తర్వాత కూడా అతను ఇంకా అక్కడే ఉండటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అతను భారత్లో చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొని అక్కడే జైలు శిక్ష అనుభవించాలి. అప్పగింత ఒప్పందాల ఉద్దేశం కూడా అదే అని ప్రీతి పటేల్ పేర్కొన్నారు. 2021లో ప్రీతి పటేల్ బ్రిటన్ హోంమంత్రిగా ఉన్నారు. బ్రిటన్ కోర్టు నీరవ్ మోదీపై విచారణ కొనసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని గుర్తించిన తర్వాత భారత్కు అప్పగింత ఉత్తర్వులపై ప్రీతి పటేల్ సంతకం చేశారు. అయితే మానవ హక్కుల అంశాలు, న్యాయపరమైన అప్పీళ్లు, ఇతర చట్టపరమైన ప్రయత్నాల కారణంగా ప్రక్రియ ఆలస్యమైంది. నీరవ్ మోదీ వ్యవహారం కేవలం ఒక న్యాయపరమైన కేసుగా మాత్రమే మిగల్లేదని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు. ఇది భారత్, బ్రిటన్ మధ్య వలసల అంశంపై జరుగుతున్న చర్చలపైన ప్రభావం చూపిందని తెలిపారు.
బ్రిటన్లో అక్రమంగా ఉంటున్న భారతీయులు తిరిగి పంపించాల్సిన శరణార్థుల విషయంలో భారత్ నుంచి సహకారం పొందటం కష్టంగా మారిందని ఆమె చెప్పారు. నీరవ్ మోదీ వంటి కీలక కేసుల్లో పురోగతి కనిపించకపోవటం భారత్కు అసంతృప్తిని కలిగించిందని, ఆ అంశం చర్చల్లో ప్రభావం చూపిందని ప్రీతి అభిప్రాయపడ్డారు. నీరవ్ మోదీని భారత్ తీసుకొచ్చాక బంధించేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలును సిద్ధం చేశారు. భారత దర్యాప్తు సంస్థలు తనను తీసుకువెళ్లి వేధిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నీరవ్ మోదీ గతంలో బ్రిటన్ వెస్ట్మినిస్టర్ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే నీరవ్ మోదీకి ఎలాంటి హాని జరగదని, కేవలం ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ గురించే అతన్ని ప్రశ్నిస్తామని భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్ సర్కార్కు హామీ ఇచ్చాయి. నీరవ్ విచారణ జరిగే ఆర్థర్ రోడ్ జైలు బ్యారక్ నంబర్ 12 వీడియోలను కూడా బ్రిటన్ కోర్టులకు భారత దర్యాప్తు సంస్థలు అందించాయి. లండన్లో నీరవ్ మోదీతో పాటు విజయ్ మాల్యాను భారత్కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ని కోరారు. ఈ ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం తొలి నుంచి సానుకూలంగానే ఉంది. వారిని అప్పగించేందుకు అక్కడి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టతరంగా మారుతోంది.